రాలేదన్నారు. మధ్యాహ్నం రాలేదన్నా, సాయంత్రం రాలేదు. నెక్స్ట్ డే 24 గంటల తర్వాత నేను ఒంగోలుకి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడంట. ఎందుకు వెళ్ళిపోయావు అన్నయ్య, వాళ్ళ అన్నయ్య అమ్మాయి అడిగితే నేను చెప్తానులే అంట. 72 గంటల తర్వాత అబ్బాయి శవమై ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మాయి భయపడిపోయింది. తల్లి, ఆ బిడ్డ, వాళ్ళ అన్నయ్య అన్నను చంపేశారు. పోలీసులు దాని మీద రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో, దాని మీద ఖాతరు చేయలేదు. నేను చెప్తున్నాను మీకు, ఆ కేసు తిరిగి రీఓపెన్ చేయిస్తాను. ఆ బిడ్డ ఏడుపు నేను మర్చిపోలేను, ఆ చెల్లెలు ఏడుపు నేను మర్చిపోలేను. రీఓపెన్ చేయిస్తాను ఆ కేసు. అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది. నేను వినటానికి రెడీగా ఉన్నాను. మన పశ్చిమ నియోజకవర్గం ఉంది, ఇక్కడ మనకి సమస్య ఉంది. మన నాయకుల్ని పంపిస్తాను, వెళ్ళిపోయిన నాయకులను వదిలేద్దాం, కొత్త నాయకులను తయారు చేస్తాం, మీలో నుంచి పుట్టిస్తాం నాయకుల్ని. మనం ఉన్న నాయకుల్ని ముందుకు పైకి తీసుకొస్తాం. మీ సమస్యకి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతారు కొద్ది రోజుల్లోనే, మనకి జూన్లో. నేను తీసుకెళ్తాను, ఆయన ఎలాగ చేస్తారు ఆయనకి చెప్పక్కర్లా. కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే కానివ్వండి, మీకు అన్యాయం జరిగింది, నాకు ఇది కావాలి, ఈ సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురండి. భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి, తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. మేము వచ్చి మీకు నిర్విరామంగా నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద మనకి వారాహి తల్లి ఆశీస్సులతో మీ ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం, మీకు మాటిస్తున్నాం. అలాగే యువతకి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల 2,300 కోట్ల రూపాయలు. డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి, డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది? 2000 గొంతు పోతుంది, అరవగంట గొంతు పోతుంది, మీరు వచ్చి అడుగుతుంది. 2,300 కోట్ల రూపాయలు ఆలోచించండి. ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి దశాబ్దంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది. ఎప్పుడన్నా సరే ప్రభుత్వ భవనాలకి భారతీయ జనతా పార్టీ రంగులేయడం మీరు చూశారు? ఉన్నది కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేంటి? డబ్బులు వేస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇస్తారు రాజ్యం. ఎందుకని? మీరు ఈ రోజున వస్తున్నారు, బయటికి జెండా పట్టుకొని వస్తున్నారు. తల్లి నువ్వు వస్తున్నావు, నువ్వు ధైర్యంగా వస్తున్నావు. నీలాంటి ఆడబిడ్డలకి ధైర్యం ఇవ్వడానికే, నీలాంటి చెల్లెలకి ధైర్యం ఇవ్వడానికే, నీలాంటి యువతలకి నీకు గుండె ధైర్యం ఇవ్వడానికి జనసేన ఉంది. యువతకి ధైర్యం ఇవ్వడానికే, మీ భవిష్యత్తు కోసం ఉన్నాను నేను. మేమందరం మీ భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేయడానికి, మేము అండగా ఉండడానికి ఉన్నాం. ఏం చేయాలి? డబ్బు ఎక్కడ వేస్ట్ అవుతుంది? 2,300 కోట్ల రూపాయలు జెండాలు దించడం, 2,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ఏం చేశాడు? మద్యాన్ని అమ్మడం ప్రారంభించాడు. 41,000 కోట్లు. ఎవరు చనిపోయారు ఫస్ట్ ఇక్కడ? ప్రభుత్వం రాగానే ఎవరు చనిపోయారు? భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. 39 మంది, దాదాపు 40 పైచీలకు అఫీషియల్గా చనిపోయారు. దేనికి? ఇసుక అనే ముడి పదార్థాన్ని కూర్చోబెట్టి తప్పు జరిగిపోతుంది, బెటర్ ఇసుక పాలసీ అని చెప్పి గత ప్రభుత్వం కంటే కూర్చొని దాన్ని ఒక కంపెనీకి పెట్టేశారు. ఒక కంపెనీ జేపీ వెంచర్స్ అని పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్ గారు వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు 40,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బు ఎవరిది? మనది, మీది, మనది, మీ భవిష్యత్తుది. ఇసుక సహజ వనరులు అందరివి, ఏ ఒక్కరి సొత్తు కాదు. దాన్ని కొద్దిమంది డబ్బులు చేసుకోవడం కోసం అమ్మటానికి అడ్డగోలు అందరికీ అందుబాటులో ఉండాలి. అందుకని మనం ఇసుక పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి అల్పాదాయ వర్గాలందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకెళ్తున్నాం. హిస్టరీ చదువుకుని ఉంటారు మీరు అందరూ. బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా నీకు, తెలుసమ్మా? నీకు ప్రాథమిక హక్కులు తెలుసు కదా, నీకు అవగాహన ఉంది కదా. ప్రాథమిక హక్కులు చదువుకుని 10th ఇంటర్లో చదువుకుంటాం కదా. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. ఇది నా హక్కు అని మాట్లాడతాం, ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి.